హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే అసలు ఈరోజు మామూలుగా ఓవర్ యాక్షన్ చేయలేదు. ఇద్దరు అయితే మాట్లాడితే ఏదో తప్పు చేశాడంట వాడు. ఆ ఒక్క తప్పు వల్ల అందరూ బాధపడుతున్నారు అని చెప్పి తెగ అయితే చెప్పేస్తున్నాడు అనమాట. ఆ మేడం గారు అయితే అసలు కోమాలోకి వెళ్ళినట్లు యాక్టింగ్ చేస్తుంది. అసలు పడుకొని మామూలు యాక్టింగ్ చేయట్లేదు. ఆడేమో ఒళ్ళో పడుకొని అసలు మామూలుగా ఓవర్ యాక్షన్ చేయట్లేదు. అసలు వాడు ఏం లేదు ఫ్రెండ్స్, అది అబార్షన్ అయింది అని చెప్పాలి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అదిగాక వెంటనే చెప్పేసేస్తే ఇంకా కొత్త స్క్రిప్ట్ అయితే తయారు చేసుకోవాలి కదా. ఇంకా కొత్త స్క్రిప్ట్ అయితే రెడీ అవ్వలేదు అనుకుంటా. కొత్త స్క్రిప్ట్ రెడీ అయిన దాకా ఇలా అయితే వీడియోలు రన్ చేస్తూ ఉంటాడు. అదేంటో చెప్పకుండా 3 వీడియోల నుండి చెప్తున్నాడు. నేను ఇలా అవ్వలేదు, నేను చేయడం వల్లే ఇలా అని చెప్పేసి ఇంకా మాట్లాడితే ఒక మ్యూజిక్ ఒకటి పెడతాడనమాట. ఏడుస్తా ఫస్ట్లో ఒక మ్యూజిక్ నా అనుకుంటా. ఇంకా దాని నుంచి ఇలా అవుతుంది అనుకోలేదు, అది ఇది అని చెప్పేసి ఇంకా చెప్తా ఉంటాడనమాట. అసలు నువ్వేంట్రా హాస్పిటల్లో వీడియో పెట్టచ్చు కదరా, నీకు సరే హాస్పిటల్లో వీడియో తీయడం కుదరలేదు, దానికి కొన్ని పిక్స్ అయినా యాడ్ చేసి పెట్టచ్చు కదా. జస్ట్ పిక్స్ తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదు కదా. హాస్పిటల్లో ఆమె పడుకొని ఉన్నప్పుడు ఇప్పటి పిక్స్ పెట్టచ్చు కదరా, వీడియోలో యాడ్ చేసి పెట్టచ్చు కదా, అప్పుడు జనాలు నమ్ముతారు కదా. కాదు, ఏం లేదు, 2 days జస్ట్ ఆమెను కనపడకుండా వీడియో తీశాడు. ఇప్పుడేమో ఇంటికి వచ్చేసిందని చెప్పి ఇలా షో చేస్తున్నాడు అనమాట. అసలు నాకు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంటున్నాడు. నిజమేరా, నీకు నిజం ఏం చెప్పాలో ఎలా అర్థమైద్ది? ఊరికే ఫేక్ వీడియోలు చేసుకోవడానికి మాట్లాడాలి కదా, దానికోసం ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు కదా. ఇంకా అయితే న్యూ స్క్రిప్ట్ అయితే ఇంకా రాలేదు, న్యూగా థింక్ చేసి చేయాలి కదా, అది ఇంకా రాలేదు. అందుకని చెప్పేసి 3 రోజుల నుండి ఏం జరిగిందో చెప్పకుండా అది ఇది అని చెప్పి సోది చేస్తున్నాడు. అప్పుడు కనుక పాలాకు తొక్కాకు అని చెప్పాడు కదా, అలా అని ఇది కూడా అలా చేస్తున్నాడు అనమాట. డాక్టర్లు అంటూ కేర్ తీసుకోమంటున్నారంట. అసలు దేనికి కేర్ తీసుకోమంటున్నారా? ఏమైందో చెప్పలేదు నువ్వు, ఏమైందో చెప్పకుండా దేనికి కేర్ తీసుకోమంటున్నారని మమ్మల్ని వినమంటావు? ఇంత జనాల్ని పిచ్చోళ్ళని ఎందుకు చేస్తున్నావురా? అసలు 3 వీడియోల నుంచి ఇది 3వ వీడియో అయినా ఏం జరిగిందో చెప్పలేదు. అంటే ట్విస్టుల కోసం జనాల్ని చూస్తూ ఉండాలన్నమాట వీడియో. అసలు మరీ మామూలు ఓవర్ యాక్షన్ కాదు అసలు. ఇంకా మేడం గారు అయితే మామూలు డ్రామా ఆర్టిస్ట్ కాదు. ఫస్ట్లో కొంచెం అటు ఇటుగా చేసేది, కానీ ఇప్పుడు బాగా యాక్టింగ్లో ముదిరిపోయింది. మామూలుగా ముదిరిపోలేదు యాక్టింగ్ అసలు. అసలు అసలు నువ్వు వీడియోలు చేస్తాను అని అన్నావే అనుకో, అసలు అది ఎట్లా ఒప్పుకుంది అంట. మా వైఫ్ చాలా సపోర్ట్ అంట, నీ వల్లే ఏం కాదులే అని చెప్పి ఇల్లంట అమ్మాయి దొరకదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నిజమేరా, అసలు ఇలాంటి వాళ్ళు నిజంగానే దొరకరు. ఇలాంటి వీడియో చేస్తే ఏ వైఫ్ అయితే ఎంకరేజ్ చెయ్యదు తను, కాబట్టి మనీ కోసం నిజంగానే భలే కోఆపరేట్ చేస్తుంది. నీకైతే మామూలు కోఆపరేట్ కాదు అసలు. ఇంకా కోమాలోకి వెళ్ళిన పేషెంట్ లాగా బిహేవ్ చేస్తుంది అసలు. అసలు నీది అందరికీ అర్థమైపోతుందిరా, రివీల్ చెయ్యిరా, నువ్వు చెప్పేది అందరికీ అర్థమైపోతుంది. అబార్షన్ది చెప్పాలి అని అనుకుంటున్నావు అని అందరికీ తెలిసిపోయిందిలే, రివీల్ చేసేసేయి. అసలు 3 రోజుల నుంచి ఇదే సొన. మొన్నేమో ఏడుపు మొత్తం, నిన్నేమో ఇలా జరుగుతుంది అనుకోలేదు, టీ చాయ్ కాఫీ ఇది అని చెప్పుకొచ్చావు. ఈరోజేమో ఇంకా ఒళ్ళో పండబెట్టి మాట్లాడుతున్నావు. దానికి పాలు తాగే ఓపికే లేకపోతే జడంతా నీట్గా వేసుకొని ఎట్లా కూర్చుందిరా చక్కగా? అంత నీట్గా ఎలా ఉందిరా వేస్ట్ ఫెలో? అందరికీ అర్థమైపోతుందిరా. ఏం లేదు ఫ్రెండ్స్, కొత్త స్క్రిప్ట్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఈ వీడియోలను అయితే బాగా సాగదీసి చివరికి ఫినిషింగ్ టచ్గా 1 రోజులో 2 రోజుల్లో ముగించేసి దీనిలో నుంచి కొత్త స్క్రిప్ట్ రావాలి కదా, కొత్త స్క్రిప్ట్ కోసం అయితే ఇలా చేస్తున్నాడు అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇంత వెధవల్ని నిజంగా నేను ఎక్కడ చూడలేదు అసలు.
ఇలాంటి మొహాల్ని అసలు చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుందిరా నువ్వు ఇంతగా అదంతా యాక్టింగ్ అనేసేసి. మరి మీ ఈరోజు ఏంట్రా పిల్లల్ని వదిలేసావు? ఓ నీ సింపతి కోసం మీ వైఫే ఉంది కదా అందుకని చెప్పేసి ఈరోజు పిల్లల్ని ఎక్కడో పడుకోబెట్టి మీ అన్న చూసుకుంటున్నాడు అనుకుంటా. అందుకని చెప్పి ఇంకా మీరు నైట్లు వీడియోలు తీసుకోవడం జనాల్ని సావగొట్టడం చేస్తున్నారు. మామూలు వాళ్ళు కాదు, మామూలు ఓవర్ యాక్షన్ మనుషులు కాదు మీరు. అసలు అదైతే ఇంకా మహానటి, మామూలు నటి కాదు. మీలో నిజంగానే నవరసాలు ఉన్నాయిరా. ఫస్ట్ అయితే ఏడుపు రసం, ఏడుపు అయితే బాగా ఉంది, మీకు బాగా వచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.